హాయ్ అండి. ఈరోజు కూడా ఎంతో చక్కటి ఉపయోగకరమైన వీడియోతోని మీ ముందుకైతే వచ్చేసాను. మరి చూస్తున్నారు కదా, వేడివేడి మరుగుతున్న నూనె మిక్సీ జార్లో పోస్తే ఏమవుతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందామండి. కాసిన చెట్టుకే రాళ్ళు అన్నట్టు ఎక్కువగా మనకు పనిచేసేది మధ్యలో జార్ కాబట్టి దాన్నే అస్తమాటికి యూస్ చేస్తూ ఉంటాము. ఇలాంటి చిన్న జార్ని అయితే అసలు పట్టించేకోమన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే మొండిగరం మాట వినదు అన్నట్టు ఇందులో బ్లేడ్స్ టైట్ అయిపోతాయండి. సో అలా టైట్ అయిపోయిన బ్లేడ్స్ని ఈ రకంగా మనం కొంచెంగా ఆయిల్ని హీట్ చేసుకొని అందులోని ఆయిల్ వేసినట్లయితే, ఓ సింతేనా, ఇది మాకు తెలుసులే, వెంటనే తిరుగుతుంది, ఇంకేముంది అని అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఆయిల్ని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత ఒక తిప్పామనుకోండి, అందులో ఉన్న రెస్ట్ అంతా కూడా ఈ రకంగా బయటకు వచ్చేస్తుంది అనమాట. మరి ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేరు, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మన సెకండ్ టిప్ అయితే చూసేద్దాం. సెకండ్ టిప్లో నేనేం చూపించబోతున్నాను అని అంటే, ఇందులోని కొంచెంగాను యాలకులు, ఇంకా అలాగే లవంగాలు, దాంతోపాటుగా ఉప్పునైతే వేసుకుంటున్నాను. కొత్తగా ఏమైనా మసాలా చేయబోతుందా అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మసాలా అయితే కాదు. ఇది చక్కగాను ఒక టిష్యూ పేపర్లోని మనం చిన్న చిన్న పొట్లాలుగా చేసుకొని, ఎక్కడైతే ఈగలు, దోమలు, ఇంకా అలాగే ఇన్సెక్ట్స్ ఉంటాయి అనుకునేటప్పుడు, ముఖ్యంగా ఈ శీతాకాలంలోని చిన్న చిన్న పురుగులు వంటగదుల్లో, బాత్రూంలో ఎక్కడ పెడితే అక్కడ తినే ఆహారాలపైన ఎగురుతూ ఉంటాయి కదండి, అవి పోవడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా ధూప్ స్టిక్స్ ఏవైతే ఉంటాయో అవి కంపల్సరీ వెలిగించుకోవాలండి. ధూప్ స్టిక్ స్మెల్కి అవి పోవడం అనేది జరుగుతుందనమాట. మరి ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మన థర్డ్ టిప్ అయితే చూసేద్దాం. వచ్చిందమ్మా వయ్యారి అన్నట్టు రెండో జార్ అయితే వచ్చేసిందండి. ఈ రెండో జార్లోని మనము మసాలాలు, పచ్చళ్ళు ఇలా రకరకాలు వేసి దాన్ని వాడుతూ ఉంటాం కదా. దొరికింది కదా అని చెప్పి ప్రతిదానికి దీన్ని వాడేస్తూ ఉంటే అది వాసన పట్టిపోతుందండి. ఒక్కొక్కసారి మనం ఎంత క్లీన్ చేసినా కూడాను వాసన అనేది ఉండిపోతుందనమాట. అలా వాసన ఉండేటప్పుడు అది పోవడానికి కొబ్బరి చిప్పని తీసుకొని చక్కగా కాల్చేసి అది కొంచెంగా పొగ పట్టినప్పుడు అందులో వేసేసి మూతనైతే పెట్టేయండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇది చక్కగాను ఈ రకంగానైతే తేలుతుందనమాట. అందులో ఉన్న చెత్త వాసన అంతా కూడా పోతుంది. ఇంకేముంది, మళ్ళీ పచ్చళ్ళకి, మసాలాలకి రెడీ అయిపోయినట్టే. సో ఈ రకంగా చేసుకోండి, మీకు కూడా ఉపయోగపడుతుంది. మరి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేసి వెళ్ళిపోండి. ఇప్పుడు మన థర్డ్ టిప్ అయితే చూసేద్దాం. థర్డ్ టిప్లో నేనేం చూపించబోతున్నాను అని అంటే, జార్ లోపలైతే క్లీన్ చేసాం కానీ మరి బయటని ఎలా క్లీన్ చేసుకోవాలా దేవుడా అని అనుకుంటున్నారా? ఇదిగోండి, ఇలా డాగులు కట్టి ఉండేటప్పుడు ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలా అనేది చూపిస్తానండి. మన పళ్ళనే కాదు, వీటిని కూడా క్లీన్గా, నీట్గా, తెల్లగానైతే చేస్తుంది కోల్గేట్ టూత్పేస్టు. అలాగే అందులోని కొంచెంగా వెనిగర్ అయితే వేసుకోవాలన్నమాట. ఆగండి, అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉంది. మొన్న మా ఆయన గారు వంటగదిలోకి వచ్చినప్పుడు మిక్సీ జార్ని చూసి, మన పెళ్ళైన కొత్తలో నువ్వు ఎలా ఉండేదానివో ఇప్పుడు ఎలా ఉన్నావో ఈ మిక్సీ జార్ అయితే చూపిస్తుందే అని అన్నారండి. నాకు వెంటనే చాలా కోపం వచ్చింది. వెంటనే ఈ చిట్కానైతే ఉపయోగించి దీన్ని తెల్లగానైతే చేసేసాను. మరి నన్ను కూడా ఆ విధంగాను మారి చూపించమన్నారండి. అందుకే కదా నేను కూడా మారుతున్నాను. ఎన్నో రకాల చిట్కాలు అయితే చెప్తున్నాను. బ్యూటీ టిప్స్ ఇంకా అలాగే చిట్కాలు కూడా మన ఛానల్లోనైతే ఉంటాయి. అంతేకాదండి, బ్యూటీ టిప్స్ కోసం నేను వేరొక ఛానల్లోనైతే పెడుతున్నాను. ఎవరైనా తెలియని వారు ఉంటే తప్పకుండా ఆ ఛానల్కి విజిట్ చేయండి. ఆ ఛానల్ని చూడాలి అని అంటే మన ఛానల్ లోగోలోకి వెళ్తే ఆ ఛానల్ కూడా కనిపిస్తుంది. 2 నామోహాలే కాబట్టి ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడు మనం టిప్లోకి అయితే వచ్చేద్దాము. టిప్ చూస్తున్నారు కదా, చాలా ఈజీగా మనకి ఈ రకంగా మరకలన్నీ పోతాయి అన్నమాట. అదేదో యాడ్లో చెప్పినట్లు మరక మంచిదే అన్నట్టు ఏదో ఒకటి ఉపయోగించి ఈ రకంగా మరకలన్నీ పోగొట్టుకోవచ్చండి. మరి టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మన ఫోర్త్ టిప్ అయితే చూసేద్దాం. ఫోర్త్ టిప్లో నేనేం చూపించబోతున్నాను అని అంటే, మిక్సీ జార్ మూతలు ఏవైతే ఉన్నాయో దీనికి ఉన్న గ్యాస్ కట్ లూజ్ అయిపోయింది అనుకోండి, మనం మిక్సీలోని పచ్చళ్ళు వేసేటప్పుడు అది మన మొహానికి వేసి కొడుతుందనమాట. అలా కొట్టకుండా ఉండేందుకు ఒక చిన్న ట్రిక్ అండి. అదేంటంటే, బెలూన్ ఉంటుంది కదా, బెలూన్ని ఈ రకంగానే మధ్యలోకి కట్ చేసుకొని ఈ బెలూన్ని మనము ఆ మధ్యలోకి అయితే, అంటే ఆ గ్యాస్ కట్ మధ్యలోకి అయితే ఇన్సర్ట్ చేసామనుకోండి, టైట్గానైతే పట్టేసి ఉంటుంది. సో ఇలా టైట్గా ఉండడం వల్ల మనకి జార్లో నుంచి పచ్చళ్ళు అయితే బయటికి రావన్నమాట. అంతేకాదండి, గ్యాస్ కట్కి బదులుగాను ఇది ఒక్కటే పెట్టుకోవచ్చు అనమాట. మరి టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మనం ఫిఫ్త్ టిప్ అయితే చూసేద్దామండి. ఐరన్ బాక్స్ పైన ఇలా నల్లగానైతే పట్టేసి ఉంటుంది కదా, ఇది పోవడానికి దాన్ని ఆన్ చేసి, ఐరన్ బాక్స్ని ఆన్ చేసి, డోలో 650 ఉంటుంది కదండి, మీ దగ్గర ఏ 50 ఉంటే ఆ 50ని ఉపయోగించి ఈ రకంగానైతే దానిపైన అప్లై చేయాలండి. ఇలా అప్లై చేయడం వల్ల మనకి ఒక స్మోక్ లాగా
వస్తుందన్నమాట. ఆ తర్వాత పాత క్లాత్ కానీ లేదంటే టిష్యూ పేపర్ తీసుకొని మనం దాన్ని తుడుచుకున్నట్లయితే ఈజీగా దాని మీద ఉన్న స్ట్రెయిన్స్ అన్నీ పోతాయి. ఇంకా అలాగే మనకి ఐరన్ చేసేటప్పుడు ఈ మరకలు అనేవి మన క్లాత్స్ మీద పడకుండా ఉంటాయన్నమాట. ఈ ట్యాబ్లెట్లు జ్వరానికి పనికొస్తాయో పనికిరావో నాకు తెలియదు, కానీ వీటికి మటుకు చాలా బాగా పనికొస్తున్నాయండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అన్నం పెడితే అరిగిపోతుందంట, బట్ట పెడితే చిరిగిపోతుందంట, వాత పెడితే కలకాలం గుర్తుండిపోతుందంట. నేను వాతలు పెట్టనులేండి, లైక్ వేసి వెళ్ళిపోండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.